హాయ్ అండి, చాలా సింపుల్గా డ్రెస్ కటింగ్ టాప్ బాటమ్ రెండు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకండి వీడియోని. ఫస్ట్ వచ్చేసి మనకి 2 మీటర్లు 2.5 మీటర్లు అలా ఇస్తారనమాట. టాప్ కోసం అయితే మనకి క్లాత్లు అమ్ముతారు కదా, డ్రెస్ మెటీరియల్ అదండి ఇది. అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ అనమాట. అంటే మనకి ఒక ఫోల్డింగ్ కాకుండా అడుగు భాగంలో ఇంకొక ఫోల్డింగ్ అనేది వస్తుంది. 2 ఫోల్డింగ్స్ మన వైపుకు ఉంటాయి. ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి పైన అయితే నీట్గా కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో నాకు వచ్చేసి వీ షేప్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. లైనింగ్ ఏమి వేయొద్దని చెప్పారనమాట. నెక్ విడ్త్ వచ్చేసి మనం తీసుకున్న అంటే వాళ్ళు ఇచ్చింది మాత్రం 2.5 ఇంచులే ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ షోల్డర్ నేను తీసుకున్నాను, 16 ఇంచులు అయితే వచ్చిందండి. వెనకాల నార్మల్ నెక్ అనమాట, అంటే హై నెక్ పైకి. నార్మల్ నెక్ అంటే డీప్ నెక్ కాదు, మీడియం నెక్ కాదు, నార్మల్ నెక్. ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం వచ్చేసి 8 ఇంచులు అయితే తీసుకున్నాను మొత్తం అంతా కలిపి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. 3 కొలతలు అయితే ఉండాలండి. డ్రెస్కి 3 కొలతలు ఉంటే సరిపోతాయి. చెస్ట్ లూజ్ వచ్చేసి హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ కాదు, హయ్యర్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు, అంటే 40వ సైజ్ అనమాట. 4వ భాగం 10 ఇంచులు. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. ఓకేనా, నేను చెప్పినట్టు వినండి, ఎందుకంటే ఇక్కడంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, మీకు కనిపించదు అనమాట. ఇలా చక్కగా ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ 7.5 ఇంచులు తీసుకున్నాను కదా. ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. 9 ఇంచులు మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి పెట్టుకోవాలి. 7.5 7 ఇంచులు అలా అనమాట. నాకైతే కరెక్ట్గా 7.5 ఇంచులకి వరకు అయితే సెట్ అయిపోయిందండి. ఇలా కర్వ్ అయితే తిప్పేశాను. హయ్యర్ చెస్ట్ 10 ఇంచులు. నడుము లూజ్ వచ్చేసి అంటే వేస్ట్ అనమాట. వేస్ట్ దగ్గర హిప్పు వేస్ట్ చెస్ట్ 3 కొలతలు ఉండాలండి. మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే 3 కొలతలు ఉండాలి. పొడుగు కూడా 3 కొలతలే ఉండాలన్నమాట. పొడుగు వెడల్పు కూడా 3 కొలతలే తీసుకోవాలి. సో నేను నడుము దగ్గర పొడుగు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, వాళ్ళకి అలాగే ఉంది. తర్వాత మళ్ళీ హిప్ దగ్గర పొడుగు వచ్చేసి 20 ఇంచులు, అంటే కట్స్ ఉంటాయి కదా అక్కడ అనమాట. ఆ కట్స్ దగ్గర వచ్చేసి నేను 10 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 20 ఇంచులు, కట్స్ వరకు వెడల్పు వచ్చేసి 10 ఇంచులండి. కట్స్ దగ్గర మీరు జాగ్రత్తగా లేకపోతే మొత్తం డ్రెస్ అంతా పాడైపోతుంది, పొట్ట దగ్గర పట్టేసినట్టు అలా ఉంటుంది అనమాట. ఇంకా డ్రెస్ వేస్టే, ఇంకా దాన్ని మీరు ఏమీ చేయలేరు. ఇంకా ఎవరికైనా ఇచ్చేయాలి తప్ప మీరేం చేయలేరు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే టైట్ అని చేసుకోవచ్చు, కానీ మళ్ళీ క్లాత్ రమ్మంటే రానే రాదు. మీరు కొలత తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. ఓకేనా, కరెక్ట్గా మళ్ళీ బాడీకి అద్దినట్టు ఉండాలి. అంటే అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సింక్ అయిపోతాయి అనమాట. కస్టమర్కి ముందే చెప్పాలి. సో నేనైతే కొంచెం లూజే పెడతాను, సింక్ అయిందంటే నాకు సంబంధం లేదని చెప్పేసేయండి మొహమాటం లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలా కుట్టమంటారు. కుట్టిన తర్వాత 2 సార్లు ఉతికిని తీసుకొచ్చిన తర్వాత మన దగ్గరే పాడేస్తారండి, మొత్తం పట్టేసింది పొట్ట దగ్గర అని. సో అది మనకి సంబంధం లేదు. సో మనం వేసుకునేటప్పుడు ఎలా ఉందో అదే ఇంపార్టెంట్. కావాలంటే లూజ్ పెట్టమంటే పెడతాం, కానీ మళ్ళీ పాడైపోతే మాకు సంబంధం లేదని చెప్పేసేయండి. కింద గేరా దగ్గర కట్స్ దగ్గర 10 ఇంచులు ఇచ్చాం కదా, కింద గేరా దగ్గర 1.5 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. 11.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఎలాంటి కొలతలు ఉండాలో తెలుసా? ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఉండాలి. తర్వాత ఆర్మ్ డౌన్ తీసుకోండి. హయ్యర్ చెస్ట్, నడుము లూజు, హిప్పు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పొడుగు కూడా అంతే. నడుము వరకు ఎంత వచ్చింది? 14 ఇంచులు వస్తుంది. హిప్పు వరకు 20 ఇంచులు వస్తుంది మ్యాక్సిమము. సో కింద గేరా అనేది హిప్పు కన్నా 1.5 ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట. నేనైతే నెక్ ఫస్ట్ కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ 2 కలిపి కట్ చేస్తున్నాను కాబట్టి బాడీ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఉంచుకుని ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేయనండి, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను. ఫ్రంట్ నెక్ వీ షేప్ వచ్చి లైనింగ్ ఇవ్వకపోతే ఎలాగ నెక్ కుట్టుకోవాలనేది. ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ మనం దేనికి దానికి సపరేట్గా లేయర్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. 3 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. హిప్ కొలత చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మళ్ళీ బ్లౌజ్ అయినా సరే భుజాలు జారితే ఎలా పనికిరాదో, భుజాలు జారినా కొంచెం మనం వెనకాల థ్రెడ్స్ పెట్టుకున్న సెట్ అవుతుంది, కానీ హిప్ దగ్గర పాడైపోయిందంటే మాత్రం డ్రెస్ పనికిరాదండి. ఇది అయిపోయింది. వెనకాల నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను, వెనక నెక్ డీపు. ఎందుకంటే అసలు ఎక్కువ వద్దని చెప్పారనమాట. సో 3 ఇంచులు తీసుకున్నాను నెక్ డీపు. మీరు నేను చెప్పేటప్పుడు కొలతలు పేపర్ మీద రాసుకున్నారనుకోండి, చక్కగా మార్కింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు, తర్వాత మీకు మర్చిపోతారు. పైగా ఇక్కడ ఏమో మార్కింగ్ కూడా కనిపించట్లేదు. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, పైగా లైనింగ్ కూడా కాదు. లైనింగ్ అయితే ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కాబట్టి మార్కింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వెనకాల నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను నేను. ఇలా మొత్తం కూడా 3 ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఎంత ఉందో బ్యాక్ నెక్ కూడా వెడల్పు అంతే ఉండాలి, లేదంటే మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇది అయిపోయిందండి. చక్కగా ఇలాగా వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడుగు వచ్చేసి 3 ఇంచులు, నెక్ డీప్ దగ్గర 3.5 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే బ్రాడ్గా వస్తేనే మనకి పట్టినట్టు ఉండదు అనమాట. పైన నేను 2.5 ఇంచులు తీసుకున్నాను, కింద 3.5, నెక్ డీప్ 3 ఇంచులు. బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. పాడవు అనమాట, ఇలా అయితే మనకి డ్రెస్సులు పాడవకుండా ఉంటాయి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ నాకైతే మధ్యలో అతుకు పడిందండి, నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పాను అనమాట, ఈ సైజుకి ఇంత క్లాత్ సరిపోదు. హ్యాండ్స్ కూడా వీళ్ళు ఏం చెప్పారంటే ఒక 10.5 ఇంచుల పొడుగు కావాలన్నారు. సో మనకు అక్కడ అతుకు పడుతుంది అనమాట ఖచ్చితంగా మధ్యలో. నేను ఒక కుట్టు వేసేసి ఓవర్లాక్ చేసాను పోగులు బయటకు రాకుండా ఉండటానికి. మీరు ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఫోల్డింగ్ చేసి పోగులు బయటకు రాకుండా కుట్టేసేయండి. ఇలా చక్కగా నీట్గా ఇలాగా పర్చేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా నీట్గా పర్చేసుకుని కరెక్ట్గా ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను అది హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఓకేనా? ఇలా 3 ఇంచులు 3.5 ఇంచులు డౌన్ తీసుకుని ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోండి. లోతు కూడా కుట్టేటప్పుడు తీసుకున్నా పర్లేదు, ఇప్పుడు తీసుకున్నా పర్లేదు. నేను కుట్టేటప్పుడు కొంచెం కట్ చేసుకుంటాను లోపలికి, అంతే. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయిందండి. మీరు అన్నీ కూడా ముందే చెప్పాలండి, మీరు తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏమన్నా కూడా మళ్ళీ వాళ్ళు అసలు వినరు. ముందు అన్నీ చెప్పేసుకుంటేనే బెస్ట్. సో ఈ మిగిలిన క్లాత్లో మనం నెక్ దగ్గర పట్టీలు అవి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ అండి, ప్లాజో టైప్ కావాలన్నారు. ఇది వచ్చేసి 2 మీటర్లు ఉందండి, పన్నా అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సగానికి కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసుకుని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు నేను టాప్ ఎలాగైతే ఫోల్డ్ చేసాను అలాగా, ఎందుకంటే ఒకేసారి మనకి 2 కాళ్ళు కట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇలా సగానికి కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని సగానికి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా చూసారా? ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉండాలి. ఇప్పుడు హిప్పు, నడుము లూజు, హైట్ ఈ 3 కొలతలు కొలుచుకోవాలండి. నడుము ఎంత ఉంది, ఎందుకంటే ఎలాస్టిక్ వేయమన్నారనమాట. హిప్ ఎంత ఉంది, హిప్ని 4 భాగాలు చేసుకుని 1.5 ఇంచులు కలిపితే మనకి క్రాచ్ అంటే కింద కిస్తా హైట్ అనేది వస్తుంది అనమాట. అర్థమైంది కదా? హిప్పు అంటే మనకి సీట్ ఉంటుంది కదా, సీట్ రౌండ్ అనమాట. దాంట్లో 4వ భాగం ఎంత, 10 ఇంచులు అనుకుందాం. 40 ఇంచులు ఉంటే 10 ఇంచులు, దానికి 1.5 ఇంచులు కలిపితే మీకు ఎంత వస్తుందంటే 11.5 ఇంచులు అనేది వస్తుంది అనమాట, ఖర్చులు అవి ఏం కాకుండా. ఓకేనా? అలా అనమాట. సో పైన నేను ఖర్చుల కోసం అంటే నాకు ఫోల్డింగ్ చేసి నాకు బెల్ట్ కావాలి కదా, అందుకుని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ నా దగ్గర మెజర్మెంట్ ఉంది కాబట్టి మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే హిప్లో 4వ భాగానికి 1.5 ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ ఇవ్వాలండి. చూడండి, ఇలాగా షేప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా క్రాస్గా వచ్చేసి కిందకి సన్నగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి లూజ్ వద్దని చెప్పారు. ఇక్కడ సీటు దగ్గర లూజ్ కావాలంట, సీటు దగ్గర లూజ్ కావాలి కానీ మాకు కాళ్ళ దగ్గర లూజ్ వద్దు, ప్లాజో టైప్లో కావాలన్నారనమాట. అందుకని నేను ఇలా మార్కింగ్ అనేది వేశాను. ఇంకోండి, ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసి ఇలా షేప్ తిప్పాలన్నమాట, ఇలా క్రాస్గా పెట్టేసుకుని. ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. యాక్చువల్గా అయితే ప్లాజోకి ఇంత లూజ్ ఉండదు, లూజ్ ప్యాంట్కి మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇక సీటు దగ్గర లూజ్ కావాలి, కాళ్ళ దగ్గర మాత్రం లూజ్ వద్దన్నారు. సో కాబట్టి ఇలాగే వస్తుంది షేప్ అనేది. అందుకనే కస్టమైజేషన్ ఎందుకు చేయించుకుంటారంటే వాళ్ళకి నచ్చినట్టు చేయించుకుంటారని. అదే ప్లాజో అయితే వాళ్ళకి సీటు దగ్గర పట్టేసి మొత్తం చిరిగిపోతుందంట.
ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుందండి. ఇలా చక్కగా కట్ చేసుకోండి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీలైతే స్టిచ్చింగ్ పెడతాను. ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చాలా వాటిలో చూపించాను అనమాట, స్టిచ్చింగ్ కటింగ్ రెండూ కూడా. మళ్ళీ చూపిస్తుంటే ఎవరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కాబట్టి కటింగ్ అయితే మీకు సైజుని బట్టి ఉంటుంది, స్టిచ్చింగ్ ఎవరికైనా సేమే కదా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్